హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఎల్లకాలము కలుగును గాక. పిల్లరా, మెస్సయ ప్రార్థన ముందర కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలను మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. రండి, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శనం వాక్యం కొరకు ప్రభు యుద్ధం మనం కనబడదాం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20 వచనము. 2వ రాజులు 19వ అధ్యాయం 20 వచనం మాటను ధ్యానం చేద్దాం. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. ఈ సన్నివేశం మనకు బాగా తెలుసు. దేవుని యొక్క వాక్యం మనం చదివిన వారందరికీ కూడా 2వ రాజులు 19వ అధ్యాయంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనకు బాగా సుపరిచితం. ఇక్కడ మనకు కనిపించేది ప్రవక్త అయినటువంటి యెషయా కనిపిస్తున్నారు, మరి హిజ్కియా మహారాజు కనిపిస్తుంటున్నాడు. అక్కడ ఆయన చేసినటువంటి ప్రార్థన, అతనికి వచ్చినటువంటి భయము, ఇవన్నీ కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాయి. విషయం ఏంటంటే, దేవుని యొద్దకి మనం ఎప్పుడైతే వెళ్ళి దేవునికి మన యొక్క విషయాలని అప్పగిస్తామో, దేవుడు మన ఎడల కనికరం చూపించి దేవుడు మన ఎడల జాలి కలిగి మనం అడిగిన దానికంటే, మనం ఊహించిన దానికంటే అద్భుతమైనటువంటి విషయాలు చేయడానికి ప్రభు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. గమనించండి, ఇక్కడ హిజ్కియా దగ్గర బలం లేదు, హిజ్కియా దగ్గర సైన్యం లేదు, హిజ్కియా దగ్గర కనీసం ఎదుర్కొనేటువంటి ధైర్యం లేదు, మాట ఎదురు చెప్పేటువంటి ధైర్యం కూడా లేదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో హిజ్కియా రాజే అయినప్పుడు కూడా హిజ్కియాకు తెలుసు, రాజులకు రారాజు అయినటువంటి దేవుడు మా మీద ఉన్నాడని. ఆమేన్. హిజ్కియా మహారాజు అయినప్పుడు కూడా ఆయనకు తెలుసు నిజమైన దేవుడు ఎవరని చెప్పేసి. కాబట్టి ఏం చేస్తాడంటే, తిరిగి తిన్నగా దేవుని యొద్దకు వెళ్ళేసి, మందిరానికి వెళ్ళేసి తన బట్టలు చింపుకుని ప్రభు దగ్గర తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీవే కదా సమస్త రాజ్యాలను ఏలేటువంటి దేవుడు, నీవే కదా ఉన్నటువంటి వాడవు అని చెప్పేసి, మా పితరులకు మునుపు సహాయం చేసిన వాడు నువ్వే కదా, గతంలో నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చింది నువ్వే కదా, గతంలో మమ్మల్ని విడిపించింది రక్షించింది నువ్వే కదా అని చెప్పేసి హిజ్కియా ఎప్పుడైతే వెళ్ళి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడో, ఈ యుద్ధము నీదే, నువ్వే జరిగించి ప్రభు అని చెప్పేసి ఆ విషయాన్ని ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తుంటున్నాడో, గమనించండి, దేవుడు వెంటనే ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు వెంటనే ఆ యొక్క యుద్ధంలోనికి ప్రభు దిగిపోతుంటున్నాడు. అషూరు దండిపాళెంలోనికి ఒకే ఒక్క దూతను పంపించి 185,000 మందిని ఒక రాత్రి సంహరించడానికి ఆ ప్రార్థన పనిచేసింది. ఎంత బలమైన ప్రార్థన ఏంటో పిల్లారా. మరి హిజ్కియా చేసినట్టు ఆ చిన్న ప్రార్థన ఏంటి? ఆ చిన్న ప్రార్థన అంటే తగ్గింపుతో ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఇది నా వల్ల కాదు, కేవలం నీ వల్ల మాత్రమే అవుతుంది, నీకు సమస్తము సాధ్యము, నాకు కాదు నాయన, నాకు కాదు, నీకే మహిమ రావాలి, మేము నీ బిడ్డలం అని చెప్పేసి ప్రభు దగ్గర ఎప్పుడైతే ఆ యుద్ధాన్ని, ఆ విషయాన్ని ప్రభుకి అప్పగించాడో, దేవుడే ఆ యుద్ధం జరిగించాడు. మనకు బాగా తెలుసు. మరి దావీదు భక్తుడు కూడా అదే చేస్తాడు. యుద్ధము యెహోవాదే అని చెప్పేసి, మరి బలాఢ్యుడైనటువంటి మల్ల యుద్ధ వీరుడైనటువంటి గొలియాతును ఎదుర్కోవడానికి ఆ ఏలా లోయలో వెళ్ళినప్పుడు అక్కడ అంటాడు, యుద్ధము యెహోవాదే, నేను యెహోవా నామమున నేను ఈ మీదకి యుద్ధానికి వస్తున్నాను అన్నప్పుడు, నిజంగా ఆ మాటతోనే ప్రభు ప్రసన్నుడైపోయి ఒక్క రాయిలోనే ప్రభు మరి ఆ బలము నింపి నుదుటిలోంచి ఆ రాయి దూసుకుపోయిందని చెప్పేసి మనం వాక్యంలో వింటాం. ఆ రాయి ఆ నుదురు తప్ప వేరే ఎక్కడ అతనికి ప్లేస్ లేదు, ఖాళీ లేదు. ఎందుకంటే అతడు శిరస్త్రాన్ని ధరించిన వాడు, మరి మంచి కవచాలు ఉన్నాయి, మంచి దిట్టమైనటువంటి ఆయుధాలన్నీ కూడా ధరించుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే యుద్ధానికి వస్తున్నాడు, యుద్ధం చేయడానికి వస్తుంటున్నాడు. ఎంతమంది వస్తారు రండి అని చెప్పేసి వేల కొలిది ఉన్నటువంటి సైన్యాన్ని తిరస్కరిస్తూ వస్తున్నటువంటి మల్లయోధుని ఎదుర్కొంటున్నటువంటి యొక్క చిన్న బాలుడు, గమనించండి, యెహోవా నామమున నేను వస్తున్నానని చెప్పేసి ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసి వస్తుంటున్నాడో, ఆ మాట చెప్పి వస్తుంటున్నాడో, ఆ చిన్న రాయితో ఆ గొప్ప యోధుడిని ప్రభు పడగొట్టడానికి కృపదయ చేశాడు. ఈ రోజున చిన్న ప్రార్థనను చేసేటువంటి ప్రార్థన ప్రభు సన్నిధిలో గొప్ప విజయాలని తీసుకుని వస్తుంది. ఆమేన్. ఇదిగో భక్తులు ఉన్నటువంటి హిజ్కియా చేసినట్లుగా మనం కూడా తగ్గించుకుని ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ అన్యుడైనటువంటి వ్యక్తి ప్రభువుని ఎరిగినటువంటి అన్యుడైనటువంటి వ్యక్తి ప్రభువుకు భయపడి ప్రార్థన చేస్తే ప్రభు దర్శనం ఇచ్చాడు. అతని ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందని చెప్పేసి ప్రభువే స్వయంగా తన దూతను పంపించి మాట్లాడుతున్నటువంటి విషయం అక్కడ కనిపిస్తుంది. ఈ రోజున నువ్వు చేసేటువంటి ప్రార్థన, నువ్వు చేసేటువంటి భక్తి, నువ్వు చేసేటువంటి విశ్వాసము, నువ్వు చేసేటువంటి ప్రతి ధర్మకార్యము, ప్రభు యొక్క పరిచర్య, సేవ, ప్రభు కొరకు నువ్వు చూపించేటువంటి ప్రతి ఒక్క చిన్న నమ్మకత్వము ప్రభు సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటుంది. దాని కొరకు ప్రత్యేకంగా ప్రభు నీకు దీవెనలు పంపిస్తుంటున్నాడు, ఆశీర్వాదాలు ప్రభు నీకు పంపిస్తుంటున్నాడు. అతి కృపతో ప్రభు మనం బలపరిచి ఉదయకాల సమయంలో మీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక, మీ ప్రార్థనా జీవితాన్ని ప్రభు అభివృద్ధి పరచును గాక,
మీ ప్రార్థనలన్నీ ప్రభు మరి సమాధానంతో నింపి మీకు తగిన సమయం ముందు ప్రభు మిమ్మల్ని హెచ్చించి మీకు సహాయం దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభాటి కృపతో మనల్ని నింపును గాక. ఆమేన్. ఆమేన్.